హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రావి చెట్టు ప్రదక్షిణ సమయంలో చదువుకోవాల్సిన శ్లోకం గురించి తెలుసుకుందాం. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. శ్లోకం: మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజయతే నమః. మూలతో బ్రహ్మరూపాయ, మూలమునందు అంటే వేర్లలో బ్రహ్మస్వరూపం, మధ్యతో విష్ణురూపిణే మధ్య భాగమునందు విష్ణు స్వరూపం, అగ్రత శివరూపాయ అగ్రభాగమునందు శివరూపం, వృక్షరాజయతే నమః అటువంటి వృక్షరాజుకు నమస్కారం. అలాగే రావి చెట్టు యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. రావి చెట్టుని పూజించటం, చుట్టూ ప్రదక్షిణలు చేయటం వలన సకల పాపాలు శాపాలు పోతాయి. రావి చెట్టు ఆకును తెచ్చి వాటిపై ప్రమిదలు ఉంచి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల శుభాలు కలుగుతాయి. అశ్వత్థ ప్రదక్షిణ త్రిమూర్తుల సేవలలో ఒకటి. అశ్వత్థ వృక్షమును శనివారం ఒక్కరోజు మాత్రమే తాకటం శుభసూచకం. అశ్వత్థ వృక్షము ఆకుల నుండి ప్రసరించే సూర్యకిరణాలు గర్భవతులపై పడడం వల్ల పుట్టే బిడ్డకు సర్పదోషం కలగకుండా ఉంటుంది. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం అయ్యింది కూడా ఈ చెట్టు కిందనే. అందువల్ల బౌద్ధులు ఈ చెట్టును బోధి వృక్షం అని పిలుస్తారు. ఒక చెంబు నీళ్లు తీసుకొని నెమ్మదిగా ప్రదక్షిణ చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. అశ్వత్థ వృక్షం కింద చదివిన గాయత్రి మంత్రం 4 వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా రావి చెక్క కషాయాన్ని తేనెతో కలిపి తీసుకుంటే రక్తదోషాలు తొలగిపోతాయి, నోటిపూత తగ్గుతుంది, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది, కాలేయ సమస్యలు తగ్గుతాయి. చాలామంది జాతకం తెలియని వారు వారికి వచ్చే దోషాలు ఎలా తొలగించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఆదివారం పుట్టినవారైతే 1 రావి ఆకుపైన, సోమవారం పుట్టినవారైతే 2 రావి ఆకులపైన, మంగళవారం పుట్టినవారైతే 9 రావి ఆకులపైన, బుధవారం పుట్టినవారైతే 5 రావి ఆకులపైన, గురువారం పుట్టినవారు 3 రావి ఆకులపైన, శుక్రవారం పుట్టినవారు 6 రావి ఆకులపైన, శనివారం పుట్టినవారు 8 రావి ఆకులపైన దీపాన్ని వెలిగించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.